ఒక సుప్రీం లీడర్ చనిపోయాడు. ఆ తర్వాత బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కదల్లేని స్థితిలో ఉన్నాడు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో అతలాకుతలమవుతున్న ఇరాన్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆ దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ అధికారం ఇప్పుడు పూర్తిగా ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది. నిజమేనా? వరుస పరిణామాలు ఏం చెప్తున్నాయి? అసలు ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇరాన్లో పీక్స్ కి చేరిన పవర్ గేమ్. అతివాద నేతల చేతుల్లోకి ప్రభుత్వం. ఇరాన్ ప్రభుత్వం ఐఆర్జీసీ హస్తగతమైందా? చర్చలకు దూరం కూడా. అందుకేనా ఇరాన్లో అసలేం జరుగుతోంది? ఐఆర్జీసీకి అధికారం, యుద్ధం ఆగడం కష్టమేనా? శాంతి చర్చలు ఏ మలుపు తిరగనున్నాయి? ఇస్లామాబాదులో రెండో దఫా చర్చలతో పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు లభిస్తుందని ప్రపంచమంతా ఎదురు చూసింది. అలాంటి సంకేతాలు కనిపించాయి కూడా నిజానికి. కట్ చేస్తే చర్చలకు సరిగ్గా 24 గంటల ముందు సీన్ రివర్స్ అయింది. చర్చలకు దూరంగా ఉంటున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, అసలు ఆగుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అసలు ఇరాన్ ఎందుకు చర్చలకు దూరంగా ఉండాలని అనుకుంది? ఈ నిర్ణయం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది అనే చర్చ జరుగుతున్న వేళ వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ఐఆర్జీసీ. ఇరాన్ సైన్యంతో పాటు దౌత్య చర్చల బృందాలపై అతివాద ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పట్టు సాధించిందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. నిజానికి చర్చలకు ముందు అమెరికా పెట్టిన 2 కండిషన్స్లో చర్చలకు ఐఆర్జీసీ అనుమతి తీసుకోవాలనేది కీలక నిబంధన. ఇది చాలదా ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి? దీంతో ఇప్పుడు ఐఆర్జీసీ వ్యవహారం కొత్త చర్చకు దారితీస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలాంటి టైంలో ఆ దేశ నాయకత్వ బాధ్యతలు ఐఆర్జీసీలోని అతివాదుల చేతుల్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ సైన్యాన్ని, దౌత్యపరమైన నిర్ణయాలను వారే నియంత్రిస్తున్నారని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. ఐఆర్జీసీ మేజర్ జనరల్ అహ్మద్ వహీద్, అతడి సన్నిహితులు కీలక పదవులను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. మితవాద నేతలు పాలన నుంచి పక్కకు జరిగారని రాసుకొచ్చింది. హర్ముజ్ను అమెరికా దిగ్బంధించడంతో ఈ మార్పు జరిగిందని టాక్. అహ్మద్ వహీద్కు సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మహ్మద్ బాఘర్ జోల్హదర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ హుసేన్ తాబ్ మద్దతు లభించినట్లు సమాచారం. ఈ పరిణామాలను బట్టి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వంటి మితవాద నాయకులను అహ్మద్ వహీద్ వర్గం పక్కన పెట్టినట్లు తెలుస్తోందని అమెరికాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ నిపుణులు చెబుతున్నారు. దేశ దౌత్య, సైనిక నిర్ణయాల్లో మితవాదుల హవా తగ్గి అతివాద సైనిక జనరళ్ల ఆధిపత్యం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ ఇప్పుడు అతివాద నేతల చేతుల్లోకి వెళ్ళింది అనడానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. హర్ముజ్ ఎపిసోడ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తోంది. అమెరికాతో చర్చలు, లెబనాన్, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ తర్వాత హర్ముజ్ను తిరిగి తెరవడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అంగీకరించారు. అయితే ఆ ప్రకటన వచ్చిన 24 గంటల్లోపే ఐఆర్జీసీ సారథ్యంలోని ఇరాన్ మిలిటరీ కమాండ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అరాగ్చి నిర్ణయాన్ని పక్కన పెట్టి పాలనా వ్యవహారాల నుంచి ఆయనను ఐఆర్జీసీ తప్పించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎదుర్కోవాలంటే హర్ముజ్ జలసంధిని మూసి ఉంచడమే ఏకైక మార్గమని ఐఆర్జీసీ బలంగా నమ్ముతోంది. ఇక ఇప్పుడు రెండో దఫా శాంతి చర్చలకు దూరంగా ఉండడం వెనక కూడా ఐఆర్జీసీ ఒత్తిడే కారణంగా కనిపిస్తోంది. చర్చల కోసం అమెరికా ప్రతినిధులు ఇస్లామాబాద్ చేరుకున్నా ఇరాన్ నుంచి మాత్రం ఎవ్వరూ రాలేదు. ఓవరాల్గా సైనిక, దౌత్య వ్యవహారాల్లో ఐఆర్జీసీ పైచేయి సాధించడంతో
ఇరాన్ అంతర్గత రాజకీయాల్లోనూ భారీ మార్పులు సంభవించినట్లు అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఐఆర్జీసీ చేతుల్లోకి అధికారం వెళ్లడంతో శాంతి చర్చలు మరింత క్లిష్టంగా మారే అవకాశాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అధికారిక నివాసంపై అమెరికా, ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసిన తర్వాత నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎవ్వరికీ కనిపించలేదు. అప్పట్నుంచి ఇరాన్ నిర్ణయాల్లో విదేశాంగ మంత్రి అరాగ్చి, పార్లమెంట్ స్పీకర్ బాఘేర్ ఘాలిబాఫ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే మితవాదులు అనే ముద్ర వేసి వారి ప్రాధాన్యతను ఐఆర్జీసీ క్రమంగా తగ్గించినట్లు తెలుస్తోంది. ఇరాన్లోని అతివాద ఐఆర్జీసీ కమాండర్లు యుద్ధానికి సిద్ధమని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇరాన్ దౌత్య వ్యవహారాలపైన వాళ్లే పట్టు సాధించడంతో యుద్ధం ఎపిసోడులో కొత్త ట్విస్టులు కనిపించడం ఖాయం అనిపిస్తోంది. ఇరాన్ నాయకత్వంలో వచ్చిన మార్పులు మిడిల్ ఈస్టులో యుద్ధ పరిస్థితులు మరింత ముదిరేలా చేయబోతున్నాయి. మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ పగ్గాలు చేపట్టడంతో తమ తదుపరి వ్యూహాలపై అమెరికా, ఇజ్రాయిల్ పదును పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంపై పట్టు సాధించే స్థాయికి చేరడంతో ఐఆర్జీసీ ఏంటనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక్కటే సైన్యం ఉంటుంది. ఇరాన్లో మాత్రమే సైన్యానికి, ప్రభుత్వానికి సమాంతరంగా కొనసాగే వ్యవస్థ ఒకటి ఉంది. అదే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్. మరి ఈ సైన్యం ఎందుకు ఏర్పడింది? అసలేం చేస్తుంది? ఇరాన్ ప్రభుత్వం ఐఆర్జీసీ గుప్పెట్లోకి వెళ్తే ప్రపంచానికి ఆందోళన ఎందుకు? ఐఆర్జీసీ చేతుల్లోకి ఇరాన్, వాట్ నెక్స్ట్? ప్రపంచానికి ఇంత ఆందోళన ఎందుకు? అసలేంటి ఐఆర్జీసీ? ప్రత్యేకత ఏంటి? ఐఆర్జీసీ ఎందుకు ఏర్పడింది? ఏం చేస్తుంది? హర్ముజ్ జలసంధిలో నౌకలపై కాల్పులు, ఇస్లామాబాద్లో రెండో దఫా చర్చలకు దూరంగా ఉంటున్నామనే ఇరాన్ ప్రకటన తర్వాత ఐఆర్జీసీ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఆ సైన్యం ప్రాముఖ్యత, దాని పాత్రపై చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్లో మత, రాజకీయ, ఆర్థిక రంగాలలో పోరాట శక్తిగా ఐఆర్జీసీ పనిచేస్తుంది. అంతర్గత సంక్షోభాలు, విదేశీ బెదిరింపుల నుంచి ఈ ఇస్లామిక్ దేశ ప్రయోజనాలను కాపాడుతుంది. ఇరాన్ రాజకీయ, సైనిక, ఆర్థిక ముఖ చిత్రంలో ఐఆర్జీసీది కీలక పాత్ర. నిజానికి దేశ సైన్యం కంటే, ప్రభుత్వానికంటే ఈ రివల్యూషనరీ గార్డ్స్కే అధికారాలు ఎక్కువ. ఇరాన్ విప్లవం విజయం సాధించిన తర్వాత 1979లో ఈ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఇస్లాం వ్యవస్థను కాపాడడం దీని ప్రధాన ఉద్దేశం. ఇది ఇరాన్ సాధారణ సైన్యానికి ప్రత్యామ్నాయ దళంగా ఏర్పడింది. దేశ రాజకీయ, అంతర్గత భద్రత, ఆర్థిక వ్యవస్థల్లో ఐఆర్జీసీ కీలక పాత్ర పోషిస్తోంది. 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా రుహుల్లా ఖమేనీ ఈ దళాన్ని స్థాపించారు. అప్పట్లో సాధారణ సైన్యం పాత రాజుపై విధేయత చూపుతుందనే భయంతో కేవలం ఇస్లామిక్ వ్యవస్థకు, సుప్రీం లీడర్కు మాత్రమే జవాబుదారీగా ఉండేలా ఈ ప్రత్యేక దళాన్ని రూపొందించారు. అయితే ఆ తర్వాత సుప్రీం లీడర్కే రిపోర్ట్ చేసే స్థాయికి ఎదగడంతో పాటు దాని పరిమాణం, అధికారాలు గణనీయంగా పెరిగాయి. మొదట అదో చిన్న సైనిక గ్రూప్లా ఉండేది. ఇప్పుడు పెద్ద సంస్థగా మారింది. ఎంతలా అంటే ఇరాన్ అధికారాలనే చేతుల్లోకి తీసుకునేంత. ఇప్పుడు అదే జరిగింది. ఈ సైన్యానికి ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్, అణు కార్యక్రమ నిర్వహణలోనూ భాగస్వామ్యం ఉంది. రక్షణ, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలలో ఐఆర్జీసీ ఓ విస్తృత వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో 3వ వంతు వాటా ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న కంపెనీలదే అనే టాక్ ఉంది. ఐఆర్జీసీకి సొంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలు ఉన్నాయి. ఈ 3 దళాలు కలిపి 1,90,000 మంది వరకు ఉంటారని అంచనా. ఐఆర్జీసీలో 2 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒకటి ఖుద్స్ ఫోర్స్ అంటే విదేశీ విభాగం,
రెండోది బసీజ్ మిలీషియా అంటే అంతర్గత విభాగం. ఇరాన్ వెలుపల లెబనాన్, సిరియా, ఇరాక్, యెమన్ లాంటి దేశాల్లో సైనిక, వ్యూహాత్మక కార్యకలాపాలను ఖుద్స్ ఫోర్స్ నిర్వహిస్తుంది. హిజ్బుల్లా, హమాస్ లాంటి సంస్థలకు మద్దతు ఇవ్వడంలో ఇది కీలకం. దేశంలో తలెత్తే నిరసనలను అణచివేసేందుకు, విప్లవ వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడానికి బసీజ్ మిలీషియాను ఉపయోగిస్తారు. ఐఆర్జీసీ అతిపెద్ద బలం దాని అధికార క్రమం. ఇరాన్ ప్రభుత్వానికో, అధ్యక్షుడికో ఇది జవాబుదారీ కాదు. నేరుగా దేశ అత్యున్నత నాయకుడైన సుప్రీం లీడర్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది. దీంతో దేశ విదేశాంగ విధానంలో, అంతర్గత రాజకీయాల్లో ఐఆర్జీసీ మాటకే మొగ్గు ఉంటుంది. ఐఆర్జీసీ కేవలం ఆయుధాలతోనే కాకుండా ఆర్థిక బలంతోనూ దేశాన్ని శాసిస్తోంది. ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ దేశంలోని చమురు, గ్యాస్, నిర్మాణం, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లోని ప్రధాన కంపెనీలు ఐఆర్జీసీ కంట్రోల్లో ఉన్నాయి. వేల కోట్ల డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ వ్యాపార సామ్రాజ్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ సైనిక కార్యకలాపాలకు, విదేశీ మద్దతుదారులకు ఉపయోగిస్తారు. ఐఆర్జీసీకి అతివాద నేతలు నేతృత్వం వహిస్తున్నారు. అలాంటి సైన్యం చేతికి ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వ పగ్గాలు చేరాయనే ప్రచారం జరగడం ప్రపంచాన్ని మరింత టెన్షన్ పెడుతోంది. దౌత్య చర్చల ద్వారా యుద్ధానికి పులుస్టాప్ పడుతుంది, కష్టాలు తీరుతాయని ప్రపంచమంతా ఎదురు చూస్తున్న వేళ ప్రభుత్వం తరపున ఐఆర్జీసీ నిర్ణయాలు తీసుకోవడం పశ్చిమాసియాలో మంటలను మరింత రగిలించడం ఖాయం. అదే సమయంలో ఐఆర్జీసీ ఎంట్రీతో ఇరాన్ ఒంటరయ్యే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.